రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మితమైనటువంటి తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో 19 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణమ్మ ఈ ఏడాది గతంతో పోల్చుకున్నట్టయితే చాలా ముందస్తుగానే పాలమూరు పంట పొలాలను తాకింది. మే ఎండింగ్ లోనే పూర్తిగా వరద నీరంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరింది. దీంతో నాటి నుంచి నేటి వరకు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా పచ్చదనంగా మారినటువంటి పరిస్థితి. అటు జూరాల ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణమ్మ పరుగులు తీస్తూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా శ్రీశైలం జలాశయం వైపుకు కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా జూన్ జూలై మాసంలో వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరేది. కానీ ఈ ఏడాది మాత్రము ముందస్తుగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వరద నీటితో పూర్తిగా జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా ఇక్కడ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే నిన్న మొన్నటి దాకా 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి అధికారులు ప్రస్తుతానికి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,08,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది జూరాల ప్రాజెక్టుకు. అదేవిధంగా 1,04,863 క్యూసెక్కుల అవుట్ఫ్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 క్యూసెక్కులకు పైపడి కృష్ణానది జలాలన్నీ కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం జలాశయం దగ్గర కూడా గేట్లను తెరుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ కృష్ణా నీరంతా కూడా శ్రీశైలం సాగర్ వైపుకు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపుకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.